హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలోని సాల్వింగ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కోసం నేర్చుకున్నాము. అందులోని హోమోజీనియస్ ఈక్వేషన్స్ అండ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ కోసం అండ్ నెక్స్ట్ వాటి యొక్క కండిషన్స్ కూడా మనం చూసాము. నెక్స్ట్ వచ్చేసి నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ కి ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఇప్పుడు రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ కి ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే డిస్కస్ ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా అండ్ మ్యూ ద సైమల్టేనియస్ ఈక్వేషన్స్ హ్యావ్ నో సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్. అంటే ఏ వాల్యూస్ కి అంటే లాంబ్డా అండ్ మ్యూ ప్లేస్ లో ఏ వాల్యూస్ ఉంటే మనకి నో సొల్యూషన్ వస్తుంది, యూనిక్ సొల్యూషన్ వస్తుంది, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తుంది అని అడుగుతుంది అనమాట. అంటే 3 కండిషన్స్ మనం చేయాలి. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ ఇచ్చారు కదా, మనం ఎలా రాయాలి? The system of equations can be written as the system of equations can be written as మనం ఏ ఫార్ములా రాసుకోవాలి? ఫస్ట్ ax is equals to b. ఇందులో a అనేది మనకి ఏంటి? దట్ ఈస్ a అనేది కోఎఫిషియెంట్స్ కదా, 1 2 3 1 2 లాంబ్డా. ఓకే, దీని నుంచి మనం ఏం రాసుకోవాలి? ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ని రాయాలి. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది మనకి? ద ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఈస్ ఏని బిని మనం కలిపి రాయాలి కదా. ఈక్వల్స్ టు 1 1 1 1 2 3 1 2 లాంబ్డా 6 10 మ్యూ. అంటే మనకి తెలియడానికి ఇలా పెడతామన్నమాట. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలి? ఎకలాన్ ఫామ్ గా రెడ్యూస్ చేయాలి. ఫస్ట్ మనం ఇక్కడ జీరోస్ చేయాలి కదంటే R2 చేంజ్ R2 మైనస్ R1, R3 చేంజ్ R3 మైనస్ R1. మనకి ఇక్కడ ఏమవుతుంది? ఎలా చేంజ్ అవుతుంది? 1 1 1 6. దీన్ని ఏం చేంజ్ చేయట్లేదు. మనకి R2 అనేది R2 మైనస్ R1 కాబట్టి 0 1 2 10 మైనస్ 6 4 కదా. ఇప్పుడు R3 మైనస్ R1 0 1 లాంబ్డా మైనస్ 1 మ్యూ మైనస్ 6 అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ మనం జీరోస్ చేసుకోవాలి. అంటే R3 చేంజ్ R3 మైనస్ R2 చేసుకున్నాం. అంటే ఎలా? R1 R2 ఏం చేంజ్ చేయట్లేదు. 1 1 1 6 0 1 2 4. మనకి R3 మైనస్ R2 కదా చేస్తాం. R3లో నుంచి R2 తీసేయాలి. 0 0. మనకి లాంబ్డా మైనస్ 1 మైనస్ 2 అంటే మనకి ఏమవుతుంది? లాంబ్డా మైనస్ 3. మ్యూ మైనస్ 6 మైనస్ 4 అంటే మనకి మ్యూ మైనస్ 10 అనేది అవుతుంది. ఇప్పుడు అక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? వాట్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా అండ్ మ్యూ ద సైమల్టేనియస్ ఈక్వేషన్స్ హ్యావ్ నో సొల్యూషన్. ఫస్ట్ ఏంటి? కేస్ 1 నో సొల్యూషన్ ని మనం ప్రూవ్ చేయాలన్నమాట. కేస్ 1 ఏంటి? నో సొల్యూషన్ రావాలి అంటే మనకి నాన్ హోమోజీనియస్ కి కండిషన్స్ తెలుసు. ఏంటి నో సొల్యూషన్ అంటే? ఇక్కడ చూడండి, నాన్ హోమోజీనియస్ కి నో సొల్యూషన్ రావాలి అంటే అవి ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంటి? ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి. ర్యాంక్ ఆఫ్ ఏ ఇక్కడ చూడండి, ర్యాంక్ ఆఫ్ ఏ అండ్ ర్యాంక్ ఆఫ్ ఏబి అనేవి నాట్ ఈక్వల్ అవ్వాలి. అప్పుడైతే మనం వాటికి ఏం సొల్యూషన్స్ ఉంటాయి? నో సొల్యూషన్స్ ఉంటాయి. అది మనం ఫస్ట్ ప్రూవ్ చేయాలి. ఓకే, యూనిక్ సొల్యూషన్ అంటే ఏంటి? ర్యాంక్ ఆఫ్ ఏ ర్యాంక్ ఆఫ్ బి అనేది నెంబర్ ఆఫ్ అన్నోన్స్ కి ఈక్వల్ ఉంటే మనం వాటిని యూనిక్ సొల్యూషన్స్ ఉన్నాయని అంటాం అన్నమాట. ఇప్పుడు అవి లెస్ దెన్ గానీ అన్నోన్స్ కుంటే అవి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అని అంటాం. ఓకే, ఫస్ట్ మనం నో సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ లాంబ్డా ప్లేస్ లో అండ్ మ్యూ ప్లేస్ లో ఏ వాల్యూస్ పెడితే నో సొల్యూషన్స్ వస్తాయి. ఓకే, చూద్దాం. కేస్ 1 లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 3 అండ్ మ్యూ is not equals to 10 అనుకుంటే దెన్ ర్యాంక్ ఆఫ్ ఏ ఏమవుతుంది అంటే ఇక్కడ ఏమంటున్నాను? లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 3 అన్నాను.
3 అయితే ఇక్కడ 0 అయిపోద్ది. అప్పుడు మనకి ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇప్పుడు మ్యూ నాట్ ఈక్వల్స్ టు 10 అంటే 10 కాకూడదు. ఒకవేళ 10 అయింది అనుకోండి ఇక్కడ 0 అయిపోద్ది. అప్పుడు ఏబి కూడా మనకి 2 అవుతుంది. బట్ ఇక్కడ ఏమన్నారు? నో సొల్యూషన్ అని ఇచ్చాడు. నో సొల్యూషన్ ఇస్తే ఇక్కడ మనం ఏంటి మ్యూ నాట్ ఈక్వల్స్ టు 10. మ్యూ నాట్ ఈక్వల్స్ టు 10 తీసుకుంటే ర్యాంక్ ఆఫ్ ఏబి ఏమవుతుంది? ఈరో ఉంటుంది. ఈరో అంటే నాన్ జీరో రోస్ కదా మనం తీసుకుంటాము. ఇది 0 రో అవ్వదు, ఇది 0 రో అవ్వదు, ఇది 0 రో అవ్వదు. కాబట్టి ర్యాంక్ ఏమవుతుంది? 3 అవుతుంది ర్యాంక్ ఆఫ్ ఏబి. అదే ర్యాంక్ ఆఫ్ ఏ మనకి ఏమవుతుంది? 2 అవుతుంది. ఎందుకు? మనం లాంబ్డా ప్లేస్లో మనం 3 తీసుకుంటున్నాం కాబట్టి. అర్థమైందా? లాంబ్డా ప్లేస్లో మనం 3 తీసుకొని న్యూ ప్లేస్లో నాట్ ఈక్వల్స్ టు 10 తీసుకుంటున్నాము. ఓకే, అలా అయితే మనకి ఏమవుతుంది? దెన్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 అండ్ ర్యాంక్ ఆఫ్ ఏబి ఏమవుతుంది మనకి? 3. క్లియర్లీ మనం దీని నుంచి ఏం చెప్పచ్చు? క్లియర్లీ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి అని చెప్పచ్చు. ఓకే, అప్పుడు మనం దెన్ గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏంటి? ఆర్ ఇన్కన్సిస్టెంట్. ఓకే, therefore ఇది మనం రాయాలి. given equations have no solution. ఓకే, ఫస్ట్ కేస్ అయిపోయింది. నెక్స్ట్ కేస్ ఏంటి? యూనిక్ సొల్యూషన్ అవ్వాలి అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ బి, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ అన్నోన్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి? 3. కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత ఉండాలి? 3. ర్యాంక్ ఆఫ్ ఏబి ఎంత ఉండాలి? 3. సో కేస్ 2 ఏంటంటే యూనిక్ సొల్యూషన్ అన్నాడు. యూనిక్ సొల్యూషన్ అంటే ఏంటి? ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ అన్నోన్స్ కదా. కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు? let lambda not equals to 3, then not equals to 3 అయితే ఏమవుతుంది? ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 అండ్ ర్యాంక్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు కూడా 3 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ యూనిక్ సొల్యూషన్ కదా అన్నాము, ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు 3 అన్నాం. లాంబ్డా నాట్ ఈక్వల్స్ టు 3 అనుకోండి, ఇక్కడ ఒక నెంబర్ ఏదో ఒకటి వస్తుంది. అప్పుడు ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ మ్యూ, ఓకే, లాంబ్డా నాట్ ఈక్వల్స్ టు 3 అయితే మనకి ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఏబి కూడా మనకి 3 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక నెంబర్ ఉంది, ఏదో ఒక నెంబర్ ఉంటే అది నాన్ జీరో అవుతుంది. నాన్ జీరో అయింది కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏబి కూడా మనకి 3 అవుతుంది. అర్థమైందా? లాంబ్డా నాట్ ఈక్వల్స్ టు 3 ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ మ్యూ అన్నమాట. ఇలా అయితే ర్యాంక్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 3 అవుతుంది, ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు కూడా 3 అవుతుంది. దెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. ఇలా ఉంటే మనకి ఏంటి? ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ ర్యాంక్ ఆఫ్ బి మనకి రెండు ఈక్వల్ గా ఉంటే మనం ఏమంటాం? కన్సిస్టెన్స్ అంటాం. క్లియర్లీ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ అన్నౌన్స్. అన్నౌన్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 3. నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ 3 అన్నమాట. ఓకే, కాబట్టి therefore given system of equations have unique solution for lambda is not equals to 3 and for any value of mu. ఇది అర్థమైంది కదా?
ఇప్పుడు కేస్ 3. కేస్ 3 అంటే ఏంటి? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్ రావాలి అంటే ర్యాంక్ ఏ ఈజ్ ఈక్వల్స్ ర్యాంక్ ఏబి రావాలి. బట్ దే ఆర్ లెస్ దెన్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్. అన్నోన్స్ కన్నా తక్కువగా ఉండాలన్నమాట ర్యాంక్. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే లెట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 3 అండ్ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇక్కడ చూడండి, లాంబ్డా అనేది 3 పెట్టేసుకున్నాం, మ్యూ కూడా 10 పెట్టేసుకుంటే ఇక్కడ 0 ఇక్కడ 0. అప్పుడు ర్యాంక్ ఏ ఎంత అవుతుంది? 2. ర్యాంక్ ఏబి ఏమవుతుంది? అది కూడా మనకి 2 వస్తుంది. నెంబర్ ఆఫ్ అన్నోన్ 3 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఏ అండ్ ర్యాంక్ ఆఫ్ ఏబి ఈజ్ లెస్ దెన్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్. కాబట్టి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అన్నమాట కదా. దెన్ ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత అవుతుంది? 2 అవుతుంది. అండ్ ర్యాంక్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 2. క్లియర్లీ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్, ఇది మొత్తం రాయాలి, ఈజ్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ అన్నౌన్స్. 3 ఉన్నాయి అన్నౌన్స్. Then the given system of equations are consistent. కాబట్టి therefore given system of equations have infinitely number of solutions. ఓకే, కేస్ 1 కేస్ 2 కేస్ 3 అర్థమైంది కదా. నో సొల్యూషన్ అంటే మనకి ఫస్ట్ లాంబ్డా అనేది ఈజ్ ఈక్వల్స్ టు 3, మ్యూ నాట్ ఈక్వల్స్ టు 10. యూనిక్ సొల్యూషన్ అయితే లాంబ్డా నాట్ ఈక్వల్స్ టు 3 ఫర్ ఎనీ వాల్యూ మ్యూ. ఇది మనకి ఏంటి? లాస్ట్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే ర్యాంక్ కే అనేది మనకి 2 వచ్చింది, ర్యాంక్ కే అని 2 వచ్చింది. ఎందుకు? లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 3, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 10 పెడితే అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అవి కలిగి ఉన్నాయి. ఓకే, ఇలాగే మనకి ఈ సమ్ కూడా సేమ్ ఉంటది అనమాట. 3 కండిషన్స్ ఇచ్చారు. ఇదేంటి అంటే ఇందులో ఓన్లీ విల్ హ్యావ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే మనం లాస్ట్ కండిషన్ చేసాం కదా, అలా చేయాలన్నమాట. ఇది హోంవర్క్. ఇవి కూడా ఇంపార్టెంట్ సమ్స్. అర్థమైంది కదా. ప్లీజ్ లైక్, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.